హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆచార్య చాణక్యుడు తన తెలివితేటలు, పాండిత్యంతో శక్తివంతమైన సామ్రాజ్యాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయనకు రాజకీయాలతో పాటు ఇతర అంశాలపై కూడా పట్టు ఉండేది. చాణక్య నీతిలో అనేక అంశాలు ఉన్నాయి. చాణక్య నీతి 4వ అధ్యాయంలో మంచిగా జీవించాలంటే మానవుడు ఏమేమి త్యాగం చేయాలో వివరించారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఆచార్య చాణక్య తన నీతిశాస్త్రంలో జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేశారు. చాణక్యుడు తెలిపిన జీవన విధానాలను అవలంబించడం ద్వారా ఎవరైనా సరే తమ జీవితాన్ని సరళంగా, తేలికగా మార్చుకోగలుగుతారు. అందుకే చాణక్యుడు అందించిన నీతి సూత్రాలు నేటికి అననీయంగా ఉన్నాయి. చాణక్యుడు తెలిపిన విధానాలు కొంతవరకు కఠినంగా అనిపించినప్పటికీ వీటిని జీవితంలో అమలు చేస్తే సంతోషకరమైన జీవితాన్ని అందుకోవచ్చు. జీవితంలో విజయం సాధించాలంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో చాణక్యుడు తెలియజేశాడు. త్యజే ధర్మ దయాహీనం విద్యాహీనం గురు త్యజేత త్యజేత్ముఖ భార్య నిస్నాహేన్ త్యజేతం. చాణక్యుడు చెప్పిన ఈ శ్లోకం ప్రకారం మతంలో కరుణ లేకపోతే, గురువుకు జ్ఞానం లేకపోతే అటువంటి వారిని విడిచిపెట్టడం సముచితమని తెలియజేస్తుంది. ఈ శ్లోకం కోపంగా ఉన్న స్త్రీని మరియు అనురాగం లేని బంధువులను కూడా వదిలివేయాలని చెబుతుంది. ఆచార్య చాణక్యుడు త్యాగం ప్రాముఖ్యతను వివరించాడు. మానవుడు తన జీవితంలో కొన్ని విషయాలను వదులుకోవడం మంచిది. అలా వదులుకోకపోతే అవి హాని మాత్రమే కలిగజేస్తాయని చాణక్యుడు 4వ అధ్యాయంలో వివరించాడు. చాణక్య నీతిలో విద్య ఎంత ముఖ్యమో కూడా వివరించాడు. చాణక్య నీతి ప్రకారం గురువు పాత్ర గురించి వివరిస్తూ జ్ఞానం లేని గురువును వదిలివేయాలని, లేకుంటే నష్టం కలుగుతుందని చాణక్యుడు వివరించాడు. గురువుతో గొడవలు వద్దు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర కీలకం. ఒక మంచి ఉపాధ్యాయుడు వ్యక్తి జీవితంలో మార్గదర్శి అవుతారు. అయితే కొందరు మాత్రం కోపంతో గురుదేవుడిని కించపరిచేలా మాట్లాడుతూ వారి గురించి చెడుగా మాట్లాడని కూడా వెనుకాడరు. ఇలా చేయడం ద్వారా మీరు గురువును మాత్రమే కాదు, జ్ఞానాన్ని కూడా దూరం అవుతాడని చాణక్యుడు వివరించాడు. కోపానికి దూరంగా ఉండాలి. కోపం వ్యక్తిని నాశనం చేస్తుంది. అతని జీవితంలో ఆనందం, శాంతి లేకుండా చేస్తుంది. కోపం మనిషిలోని ఒక స్వభావం. స్త్రీ పురుషులు ఇద్దరూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. అయితే చాలాసార్లు కోపం సమయంలో సందర్భం లేకుండా వస్తూ ఉంటుంది. అలా అదుపు లేకుండా వచ్చే కోపం వలన అనర్థం కలుగుతుందని చాణక్యుడు చెబుతున్నాడు. అంతేకాదు, కోపంలో అవతలి వ్యక్తి ఎవరనేది పట్టించుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడడానికి కూడా మనిషి వెనకాడు. కొంచెం సేపటి తర్వాత కోపం అదుపులోకి వచ్చాక, అయ్యో నేను అలా అనకుండా ఉండాల్సింది, లేకపోతే అలా చేయకుండా ఉండాల్సింది అంటూ చింతిస్తూ ఉంటారు. ఇలాంటి రాకుండా ఉండాలంటే ఆచార్య చాణక్యుడి విధానాలను అవలంబించడం ఉత్తమమైన మార్గం. చాణక్యుని విధానాల ప్రకారం ఎంత కోపం వచ్చినా కొంతమందితో ఎప్పుడు గొడవ పడకండి, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి వ్యక్తి కుటుంబ సభ్యులకు, బంధువులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. బంధువులు మిమ్మల్ని ప్రేమించకపోతే చాణక్యుడు తెలిపిన నీతి సూత్రాల ప్రకారం వారికి దూరంగా ఉండండి. వారితో స్నేహాన్ని తగ్గించుకోవడం చాలా మంచిదని చెప్పాడు చాణక్యుడు. ఇక కుటుంబ సభ్యుల విషయంలో వారితో గొడవ పడకండి. చాణక్యుని విధానం ప్రకారం మన కుటుంబ సభ్యులపై ప్రతి చిన్న విషయానికి కోపాన్ని చూపించకూడదు. మీ మంచి చెడులను అర్థం చేసుకునేది, అవసరానికి అండగా ఉండేది కుటుంబమే. అటువంటి స్థితిలో కుటుంబ సభ్యులతో గొడవ పడడం మీ శ్రేయోభిలాషులను కోల్పోవడంతో ఇబ్బంది పడతారు. ఒక్కసారి మీరు పశ్చాత్తాపపడే పరిస్థితులు రావచ్చు. అంతేకాక భవిష్యత్తులో మీకు సరైన మార్గాన్ని చూపే కుటుంబ సభ్యులు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. చాణక్యుడు చెప్పిన నీతి ప్రకారం ప్రతి వ్యక్తి జీవితంలో లక్ష్యాన్ని కలిగి ఉండాలి. దీనివలన ఏకాగ్రత, ప్రేరణ ఉంటాయి. మిమ్మల్ని ప్రోత్సహించి మీకు అండగా ఉండే వ్యక్తులతో స్నేహం చేయడం చాలా మంచిది. ఒకే విధమైన విలువలు, లక్ష్యాలను పంచుకునే వ్యక్తులతో పరిచయం మంచిదని చాణక్యుడి నీతి ద్వారా తెలుస్తోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.